యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీకు అందరికీ కూడా శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుడు మనకి ఎంతో మంచి సమయం అనుగ్రహించాడు కదా. ఉపవాస ప్రార్థనలు ప్రారంభమైన తర్వాత మొదటి శుక్రవారం దేవుని మందిరంలో మనం ఉంటా ఉన్నాం. అదేవిధంగా ఈ మార్చి నెల మొదటి శుక్రవారం కూడా ఈరోజే దేవుని మందిరంలో ఉండడానికి దేవుడు మనకి గొప్ప అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవాతి దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఎంతమంది సంతోషంగా ఉన్నారా? ఉన్నవారు గట్టికి చెప్దాం హల్లెలూయా. సంతోషంగా లేనివారు గట్టికి చెప్దాం హల్లెలూయా. దేవుడు మనకి సంతోషం వేస్తున్నాములు అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఈ సాయంత్రకాల సమయంలో కొంత సమయము దేవుని వాక్యమును ధ్యానించుకొని మరి కొంత సమయం మనం అందరం కూడా ప్రార్థనలో ఉందాం. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని విషయములు దేవుని వాక్యములను మనం ధ్యానించుకుందాం. దేవుడిని అడుగుదాం, యేసయ్యా మాతో మాట్లాడండి ప్రభువా. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, కృపాసత్య సంపూర్ణుడా, మాతో మాట్లాడే దేవా నీకే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషములు నీ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమునకే సమస్త మహిమ కలుగును గాక. ఈ ఉపవాస దినంలో మనం అందరం కూడా ఉపవాసం ఉండడము ఆశీర్వాదకరమని మనము తెలుసుకుంటూ వస్తున్నాం. ఎంతమంది ఉపవాసం ఉంటున్నారా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. మనందరికీ దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ సంవత్సరం ఉపవాసం ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. అయితే ఉపవాసం ఉన్నప్పుడు మనం చేయాల్సిన ఒక ప్రాముఖ్యమైన పని ఏంటో తెలుసా? చెప్పండి. ప్రార్థనలో సమయాన్ని గడపాలి. ఉపవాసం ఉన్నప్పుడు ప్రాముఖ్యమైనది ఏంటిదో తెలుసా అంటే తినకుండా ఉండడం అంటారు అనుకున్నా, బాగానే ప్రార్థన అని చెప్తున్నారు. హల్లెలూయా. ఉపవాసం ఉన్నప్పుడు మనం అందరం కూడా ప్రార్థనలో సమయం గడపడము ఆశీర్వాదకరం. ఈరోజు కొన్ని రెండు మూడు విషయంలే మన జ్ఞాపకం చేసుకొని కొంత సమయం ప్రార్థనలో ఉందాం. ఎంతమంది దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు? హల్లెలూయా. ప్రార్థన అనేది క్రైస్తవుని జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనం గమనిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ప్రార్థన గురించి మరికొన్ని విషయములు మనం ధ్యానించుకుందాం. నిన్నటి దినం ఆన్లైన్లో ఎంతమంది పాల్గొందారు? మీ పక్కన వాళ్ళని అడగండి, ఎందుకు పాల్పొందలే అడగండి. అడిగినరా? ఈసారి పాల్పొందండి అని చెప్పండి. హల్లెలూయా. నిన్నటి దినం మనం మంచిగా ప్రార్థనలు జరిగి ఉన్నాయి ఆన్లైన్లో. మన మందిరంలో అనేకులు పాల్పొంది దేవుని ప్రార్థనలో పాల్పొందడానికి దేవుడు కృపను చూపించాడు. కాబట్టి మీ అందరినీ కూడా నేను పాల్పొందవలసిందిగా మనవి చేస్తున్నాను. మళ్ళీ రేపు ప్రార్థన ఉంటుంది, గమనించండి. ప్రార్థన అనేది ఒక విత్తనముగా ఉంటా ఉంది. ఏంటి? ప్రార్థన అనేది ఒక విత్తనం. ప్రేయర్ ఈస్ లైక్ అ సీడ్. ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ప్రార్థన అనే ఒక విత్తనమును నాటుతా ఉన్నావు. యు ఆర్ ప్లాంటింగ్ అ సీడ్. ఒక విత్తనము నాటుతా ఉన్నావు, ప్రార్థన అనే విత్తనం. వింటున్నారా నాతో ఉన్న వాళ్ళు? హల్లెలూయా. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము.
30వ వచనం 29వ వచనం నుండి చూడండి. నా తండ్రి రాజ్యములో ఈ ద్రాక్షరసము ఇదంతా ఎక్కడ ఏం జరుగుతుంది అంటే యేసు ప్రభు అప్పగింపబడక ముందు జరుగుతున్న సన్నివేశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత చదవండి. అంతటా కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతర పడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు అంటే, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. హల్లెలూయా. ఇక్కడ పేతురు ఏమంటున్నాడు అంటే, ఎవరు అభ్యంతరపడినా కానీ నేను అభ్యంతరపడను అంటున్నాడు. నా విషయంలో మీరు అందరూ అభ్యంతరపడతారంటే పేతురు అంటున్నాడు, టైం కూడా తీసుకోండి, నేను తొందరగా మాటలు ఎక్కువ. ఎవరు అభ్యంతరపడినా కానీ నేను, నా గురించి తెలియదు యేసయ్యా, నేను నువ్వు అనుకున్న లాంటి వాడిని కాదని చెప్తున్నాడు. ఎవరికి? యేసయ్యకే చెప్తా ఉన్నాడు. తర్వాత చదవండి, యేసు ప్రభు ఏమన్నాడు. యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరుగవని 3 సార్లు చెప్తావు. యేసుప్రభు ఏమంటున్నాడు, ఈ రాత్రి గడవక ముందే నన్ను ఎరుగవని ఎన్నిసార్లు చెప్తావు? 3 సార్లు. యేసుప్రభు చెప్తున్న మాట ఇది. నేను తెలియదని నువ్వు 3 సార్లు అబద్ధం చెప్తావన్నాడు. దేనికి యేసుప్రభు అన్నాడంటే, పేతురు అంటున్నాడు, ఎవరు అభ్యంతరపడినా నేను నీ కొరకు ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొంటా అని కొంతమంది మాటలు ఎక్కువ ఉంటాయి, చూసినరా? మాటలు అంత కొన్నిసార్లు ఇలాంటి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఏదైనా చెబుతుంటే దానికి కౌంటర్గా వెంటనే ఏవేవో చెప్పేస్తూ ఉంటారు. చెప్పినవి చేస్తారా అంటే మళ్ళీ తర్వాత పేతురుని మనం గమనిస్తే తెలిసిన విషయమే. ఏం జరుగుతుంది? 3 సార్లు నువ్వు తెలియదని, నేను తెలియదని నువ్వు చెప్తావని యేసు ప్రభు చెప్పినట్టే జరగడం మనం గమనిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే తరువాత వచనములు మనం చదువుకుంటూ కిందికి వస్తే, అక్కడ కాదు, కొంచెం కిందికి వద్దాము. 40వ వచనం నుండి చదవండి. 36 నుంచి చదవండి. 36. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడ కూర్చుండుడని యేసుప్రభు ఏం చేశాడంటే, గెత్సెమనే తోట దగ్గరికి వచ్చి శిష్యులకు చెప్పాడు. ఏం చెప్పాడంటే, మీరు ఇక్కడ కూర్చోండి, నేను వెళ్ళి ఏం చేస్తాను, ప్రార్థన చేస్తానని వాళ్ళకి చెప్పి, తర్వాత చదవండి. పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి 3 తీసుకొని పోయినాడు కదా. 3 శిష్యులను తీసుకొని పోయాడు. వారిలో ఎవరు ఉన్నారంటే పేతురు కూడా ఉన్నాడు. తర్వాత అక్కడ ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు. దుఃఖపడుతూ చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణముగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరిక్కడ నిలిచి
నాతో కూడా మెలకువగా నుండుడని వారితో చెప్పి. హల్లెలూయా. ఇక్కడ యేసు ప్రభు వాళ్ళతో ఏం చెప్తున్నాడు? నాతో కూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటా ఉన్నాడు. వారితో చెప్పి తర్వాత వచనం, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. హల్లెలూయా. యేసు ప్రభు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పగించబడక ముందు రోజు ఆ రాత్రి సమయంలో గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని అంటే, అయ్యా సాధ్యమైతే ఈ గిన్నెని నా నుండి తొలగించు, అయినను నీ చిత్తమే జరిగించని ప్రార్థన చేసి తర్వాత యేసు ప్రభు వస్తాడు. చూడండి, ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి. హల్లెలూయా. యేసు ప్రభు ప్రార్థన చేసి మళ్ళీ కొంచెం వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఇంతకుముందు యేసు ప్రభు ఏం చెప్పాడు? నాతో కూడా మెలకువగా ఉండు అని చెప్పి వెళ్ళి యేసు ప్రభు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారంటే హాయిగా పండుకున్నారు, నిద్రపోతున్నప్పుడు యేసు ప్రభు అన్న మాట చూడండి, ఒక గడియ అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నాతో కూడా ఒక గంట ప్రార్థన చేయలేరా, నాతో కలిసి మెలకువగా ఉండలేరా అంటున్నాడు. అంటే సుమారుగా యేసు ప్రభు గంట కొంచెం ఎక్కువ సమయము ఈ గ్యాప్లో ప్రార్థన చేసి వచ్చాడు. గంట సేపు వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? మంచి నిద్రపోయినారు. నిద్రపోయినప్పుడు యేసు ప్రభు వాళ్ళని చూసి అంటున్నాడు, నాతో కూడా మీరు ఒక గంట అయినా మేల్కొని ఉండలేరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. క్రైస్తవులముగా మనం ఎక్కువ ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. ఒక గంట అయినా మెలకువగా ఉండి ప్రార్థన చేయలేరా అంటే దేవుని ఉద్దేశం మనం ఎక్కువ సమయం మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. తర్వాత చదవండి, మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ఏం చేయాలంట? ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కానీ ఇక్కడ శిష్యులు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. యేసు ప్రభు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని వెళ్ళి వచ్చేసరికి నిద్రపోతా ఉన్నారు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మనం చేయాల్సిన ఒక పని ఏంటి అంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అందరం చెప్తాం, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ప్రార్థనలో గడుపుతూ ఆయన శిష్యులు కూడా ప్రార్థనలో గడపాలనేది దేవుని ఉద్దేశం. మనమందరం ప్రార్థనలో సమయం గడపాలనేది దేవుని యొక్క ఉద్దేశం. తద్వారా మన జీవితంలో వచ్చే శోధనల నుంచి మనము విడిపించబడడానికి, శోధనలలో జయం పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థనలు ఎంతగానో సహకారంగా ఉంటాయి. ప్రార్థన అనేది ఒక విత్తనం. ఒక విత్తనం ఎప్పుడైతే నాటబడుతుందో అది కొంతకాలము తర్వాత ఏం జరుగుతుంది అంటే అది చిగురిస్తుంది. అంతే కదా? ప్రార్థన కొన్నిసార్లు ఈరోజు చేసే ప్రార్థన కొంతకాలము తర్వాత దేవుడు నీ జీవితంలో ఆ ప్రార్థన యొక్క ప్రతిఫలమును నీకు దయచేస్తాడు. ప్రార్థన చేసేది ఈ రోజు కోసమే కాదు, నీ జీవితంలో దేవుని చిత్తము జరుగునట్లుగా కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ యేసు ప్రభు చేస్తున్న ప్రార్థన ఏంటో తెలుసా? అయ్యా ఈ గిన్నె నా నుండి తొలగించు, అయినను ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తము జరగాలని ముందుగానే యేసు ప్రభు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ముందుగానే ప్రార్థన చేస్తున్నాడు. నీ జీవితము గురించి నువ్వు ప్రార్థన చేసే స్థితిలో ఉన్నావా? ప్రార్థన అనేది ఒక విత్తనముగా ఉంటా ఉంది. కొన్నిసార్లు ప్రార్థనలు ఉండవు, కానీ దేవుడు మా జీవితంలో అది చేయాలి ఇది చేయాలని ఆశిస్తూ ఉంటారు.
ప్రతి విషయమునందు ప్రార్థన విజ్ఞాపనలతోటి దేవుని దగ్గరికి రమ్మని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. మన అందరి జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రార్థనా జీవితం. హల్లెలూయా. తర్వాత మనం గమనిస్తే ఏం జరిగింది అంటే, అక్కడ మనం చూస్తాం యేసు ప్రభు సిలువకు అప్పగించబడతాడు. అయితే యేసు ప్రభు అప్పగించబడిన తరువాత పేతురు విషయం మనం గమనిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇంతకుముందు యేసు ప్రభుతో ఉన్నప్పుడు ఏం చెప్పాడు? అయ్యా, ఎవరు అభ్యంతరపడినా నేను అభ్యంతరపడను, ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయినా నేను విడిచిపెట్టను అని చాలా మంచి మంచి మాటలు మాట్లాడాడు. ఇలాంటి మాటలకు యేసు ప్రభు పొంగిపోలే. ఎందుకంటే తెలుసు, యేసు ప్రభువుకు సమస్తం తెలుసు. తర్వాత ఏం జరిగిందంటే, యేసు ప్రభు అప్పగించబడ్డాడు. యేసు ప్రభు శ్రమ పొందుతూ ఉన్నాడు. యేసు ప్రభుని సైనికులు వచ్చి తీసుకొని వెళ్ళిపోయారు. ఆయనను శ్రమ పెడతా ఉన్నారు. అప్పుడు పేతురు ఏం చేస్తున్నాడో తెలుసా? పేతురు ఏం చేస్తున్నాడు అంటే, ఒకటి దగ్గర చలి కాసుకుంటా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? చలి కాసుకుంటా ఉంటే ఒక చిన్న అమ్మాయి వస్తుంది. ఒక అమ్మాయి వచ్చి నీవు గలిలయుడగు యేసుతో ఉంటివి కదా అని అడుగుతుంది. అడగంగానే పేతురు ఏమంటాడు తెలుసా? నేనుండలేదు, నీవు చెప్పే సంగతి అందరి ఎదుట అంటున్నాడు. యేసు ప్రభు ఎవరు? నువ్వు చెప్పే ఆ మాటలే నాకు అర్థం కావట్లేదు అంటున్నాడు. ఎవరు? ఇందాకేమన్నాడు? ఎవరు అభ్యంతరపడ్డా, ఇప్పుడేమో యేసు ప్రభు ఎట్లుంటాడు? నువ్వు మాట్లాడేది ఏది నాకు అర్థం కావట్లేదు, యేసు ప్రభు ఎవరు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. తర్వాత ఈయన కూడా నజరేయుడైన యేసుతో కూడా ఉండేనని చెప్పగా అతడు ఒట్టు పెట్టుకొని, అదే వచనం ఇంగ్లీష్లో చదవండి, ఎన్నో వచనం అది? ఇప్పుడు చదువుతున్న వచనం అదే, ఎన్నో వచనం? 73వ వచనం. ఈసారి ఏం చేస్తున్నాడు అంటే ఒట్టు పెడుతున్నాడు, ఒట్లేస్తున్నాడు. ఈసారి ఇందాకేమో తెలియదని మాటలతో చెప్పిండు, ఇప్పుడేమి ఒట్టేస్తున్నాడు. ఒట్టేసి చెప్తున్నాడు ఏమని? ఆ నజరేయుడైన యేసు ఎవరో నేను ఎరగను. తర్వాత కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడో చూడండి. అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు వద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒక్కడివే, నీ పలుకు సాక్ష్యం ఇస్తున్నది, అంటే నీ మాటలు యేసు ప్రభుతో నువ్వు తిరిగినట్టే అనిపిస్తున్నాయి అన్నారు. అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలుపెట్టాను. ఈసారి 2 అయినాయి. ఇందాకేం ఒట్టు పెట్టిండు, ఈసారి ఏం చేస్తున్నాడు తెలుసా? శపించుకుంటున్నాడు. హీస్ కర్సింగ్ హిమ్సెల్ఫ్. ఆయననే శపించుకుంటున్నాడు. ఏమని? నాకు యేసు ప్రభు తెలిస్తే నేను చచ్చిపోతా, ఒకవేళ నువ్వు అన్నట్టు నిజంగా యేసు ప్రభు నాకు పరిచయం ఉంటే నా జీవితం ఖరాబ్, ఎట్లను అంటే శాపాలు పెట్టుకుంటున్నాడు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు తెలుసని వాళ్ళకి అర్థమైతే ఈయనను కూడా లోపలేస్తారని. ఇంతకుముందు ఏమన్నాడంటే అభ్యంతర పడనన్న వ్యక్తి ఇప్పుడు శాపాలు. కొంతమంది ఇట్లా కూడా ఉంటారు, చూసినరా? భలే అబద్ధాలు ఆడతారు. మంచి ప్రొఫెషనల్స్ ఉంటారు. ఎట్లా అంటే పక్కన వాళ్ళని భలే నమ్మిస్తారు. ఈయన కూడా, పేతురు కూడా కొంచెం ప్రొఫెషనలే. ఒట్లు పెట్టిండు. కొంతమంది అంటుంటారు తల్లిదండ్రుల మీద ఒట్లు వేస్తుంటారు. కొంతమంది ఇంకెక్కువైతే వాళ్ళ మీద ఒట్టేసుకుంటారు. ఒట్టియే. కొంతమంది ఒట్టేసేసరికి వరే ఒట్టేస్తున్నాడు కదా అనుకుంటాం.
ఒట్టేసి కూడా మంచిగా అబద్ధాలు చెప్పేటోళ్ళు ఉన్నారు, ప్రొఫెషనల్స్ వాళ్ళు. ఈయన శాపం పెట్టుకుంటున్నాడు, నేను చెప్పింది అబద్ధం అయితే నేను చచ్చిపోతా, ఇట్లా కొంతమంది ఉంటుంటారు కదా, అట్లా ఆయన మీద ఆయనే చేసుకుంటున్నాడు పేతురు. భయంకరమైన పరిస్థితి. కొంతమంది క్రైస్తవులు కూడా ఇలాంటి జీవితములు జీవిస్తూ ఉంటారు. అబద్ధాలు ఆడుతూ జీవిస్తున్నావు అంటే ఒక రోజున నీ జీవితం అబద్ధాల పాలైపోతుంది. నేనెవరు నమ్మరు. ఇన్ని అబద్ధాలు ఆడిన తర్వాత పేతురు నిజం చెప్తే నమ్ముతారు అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్తగా మనం జీవించాలి. అయితే ఇదంతా నేను ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే, పేతురు యేసు ప్రభు కొరకు నిలబడలేని స్థితి మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు కొరకు ధైర్యముతో ముందుకు సాగలేని స్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు అంటే దానికి ఒకానొక కారణం ఏంటి అంటే, ముందు రోజు గెత్సెమనే తోట దగ్గర యేసు ప్రభు ప్రార్థన చేయడానికి వాళ్ళకి చెప్పి ఆయన కొంచెం దూరం వెళ్ళి వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారు. యేసు ప్రభు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయడం అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? గురకబెట్టి వచ్చిన శోధనను ఎదిరించే స్థితి పేతురుకి లేదు. ఎదిరించగలిగాడా? భయం, ఆందోళన, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, తప్పించుకోవాలి. కానీ అదే సమయంలో ప్రార్థనలో గడిపిన యేసు ప్రభువును తీసుకువెళ్ళి శ్రమ పెడుతున్నా కానీ యేసు ప్రభు తట్టుకుంటున్నాడు. హల్లెలూయా. కొడతా ఉన్నారు. 39 కొరడా దెబ్బలు తినడం అంటే చిన్న విషయం కాదు. 39 కొరడా దెబ్బలు తింటేనే మనిషి చచ్చిపోయినట్టు లెక్క. వీపంతా కూడా మాంసము అంత చెల్లా చెదరైపోయింది, చచ్చిపోయే పరిస్థితి. నాకు తెలిసి సిలువ వేయకున్నా కానీ ఆ పరిస్థితిలో బ్రతకరిగా. మొత్తం వీపంతా మాంసం అంతా ఊడిపోయి ఉంటే ఏం బతుకుతారు? అలాంటి పరిస్థితి. కానీ యేసు ప్రభు ఒక్క మాట కూడా మాట్లాడలే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఎందుకు అంటే ముందు రోజే తన్ను తాను సిద్ధపరచుకున్నాడు ప్రార్థనలో. అయ్యా, ఈ గిన్నె నా నుండి తొలగించు అని ప్రార్థన చేస్తూనే ఏమన్నాడంటే, నీ చిత్తమే జరుగునుగాక. దేవుని చిత్తం కొరకు ఆయన ప్రార్థన చేశాడు. కాబట్టి ఆ శోధనలో దేవుడు అతనికి శక్తినిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో కూడా వస్తున్న ఆటంకములు, శోధనలు జయించాలి అంటే మన ప్రార్థన జీవితం బలంగా ఉండాలి. ప్రార్థన జీవితము చాలా ముఖ్యం. 2 దెబ్బలు గట్టిగా కొరడా తీసుకొని కొట్టంగానే అబ్బా అబ్బా బాబా నొప్పి నొప్పి, ఈ సంవత్సరం కాదు వచ్చే సంవత్సరం చచ్చిపోతాన్నాడా యేసు ప్రభు? ఇంకొంతమందిని మారుస్తా, నొప్పి బాగుందని చెప్పాడా? చెప్పలే. ఒక్కొక్కరు అందరు ఇచ్చిపెట్టి వెళ్ళిపోయారు. వీళ్ళకి మళ్ళీ క్లాస్ తీసుకోవాలని ఇంకొంచెం టైం తీసుకున్నాడా? కాదు. తండ్రి చిత్తమును నెరవేర్చడానికి ఆయన శ్రమైన, ఇబ్బంది అయినా, శోధనైన, బాధ అయినా, ప్రాణం పోతున్నా కానీ ఆయన సహించాడు. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? ప్రార్థన మనల్ని మన జీవితంలో వచ్చే శోధనలు ఎదిరించడానికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు చేస్తున్న ప్రార్థన ఈరోజే ఉపయోగపడకపోవచ్చు, అది కొంత తరువాత మన జీవితంలో ప్రభావం చూపించడం మన జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం. రేపేమి సంభవిస్తుందో మనకు తెలుసమ్మా? తెలియదు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రార్థనతో మన జీవితంలో సిద్ధపరచుకోవాలి. దేవుని చిత్తం మన జీవితంలో జరుగునట్లుగా మనము ప్రార్థనతో ముందుకు సాగాలి. హల్లెలూయా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఒక్క మాట చదువుకొని, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏమి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుల హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా.
దేవుడు మన కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడలేదు, చెవులకు వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరం కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి అనేక విషయాలు నీకు తెలియదు. తెలుసా? దేవుని చిత్తము నీ జీవితంలో ఏంటిదో మనకు తెలుసా? ఎంతమంది తెలుసు అనుకుంటున్నారు? దేవుడు నా జీవితం ద్వారా ఏం చేయబోతున్నాడు అని ఎంతమందికి తెలుసా? తెలియదు. దేవుడు తన్ను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవులకు వినబడవు, హృదయమునకు గోచరము కానివి. కంటికి కనిపించట్లేవు కదా. మన జీవితంలో అనేక విషయములు మనం ఊహించనివి జరుగుతూ ఉంటాయి కదా. దేవుని చిత్తానుసారంగా మనం నడుస్తున్నప్పుడు ఊహించనివి, ఊహకు మించినవి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. నా జీవితంలో జరిగినవి అనేకములు నేను ఊహించలే, నాకు తెలీదు. 10th క్లాస్ చదువుతున్నప్పుడు నేను నెక్స్ట్ ఇంజనీరింగ్ చేయబోతున్నా అనే విషయం నాకు తెలీదు. మధ్యలో వచ్చిన సమస్యల్ని బట్టి చేయగలుగుతామా అనేది కూడా తెలియదు. తరువాత దేవుడు నన్ను ఆఫ్రికాకి తీసుకుపోతాడు అనే విషయం కూడా నాకు తెలుసా? తెలియదు. ఈరోజు ఈ విధముగా దేవుని పరిచర్యలో ముందుకు సాగుతాననే విషయం కూడా ఒకానొక సందర్భంలో నాకు తెలియదు. ఇక్కడ ఈ మందిరం కట్టబడుతుందని ఒక 25 సంవత్సరాల ముందు తెలుసా? మన అయ్యగారికి తెలుసా? తెలియదు. అంటే మన జీవితంలో జరిగే అనేక విషయములు మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి. దేవుని చిత్తం మన జీవితంలో జరగాలి అంటే ప్రార్థన ద్వారా మనం సిద్ధపడాలి. హల్లెలూయా! గట్టిగా చెప్దాం, హల్లెలూయా! మన జీవితంలో దేవుని చిత్తం జరుగునట్లుగా మనం ప్రార్థన చేస్తే అది జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే వచ్చే శోధనలు, వచ్చే ఇబ్బందులను నువ్వు ఎదుర్కొనే సామర్థ్యమును దేవుడు ఇస్తాడు. అదేవిధంగా జరుగుతున్నది దేవుని చిత్తమా అనేది నీకు తెలియపరచబడతా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన జీవితం లేకుండా దేవుని చిత్తం నీ జీవితంలో జరగాలి అంటే జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములు మనం పరీక్షించుకుందాం. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మీ జీవితంలో మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరిని పెళ్లి చేసుకుంటామా అనేది తెలుస్తుందా? తెలియదు. ఇది కూడా సస్పెన్సే. ఎన్నెన్నో మారిపోతూ ఉంటాయి. వీటన్నిటి మధ్యలో మనము దేవుని చిత్తమును వెదికే స్థితిలో ఉండాలి. హల్లెలూయా! ప్రార్థనలో మనం బలపడాలి. ప్రార్థనా జీవితంలో మనం ముందుకు సాగాలి. అప్పుడు దేవుడు తన్ను ప్రేమించు వారికి అన్నీ కూడా సమకూరుస్తాడు. తను ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము ఆయన సమకూరి జరిగిస్తాడు. మనందరి జీవితంలో మేలు కలుగునట్లుగా దేవుడు అన్నీ కూడా సమకూర్చునుగాక. ఇవి జరగాలి అంటే ప్రార్థన చేయాలి. వి మస్ట్ బి ప్రేయింగ్ అబౌట్ థింగ్స్. వి మస్ట్ ప్రే ఫర్ ద విల్ ఆఫ్ గాడ్ టు బి డన్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుని చిత్తము జరుగునట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన, ఈ ఉపవాస దినంలో ప్రార్థనలో ఎక్కువ సమయం గడపాలి. మన కుటుంబముల కొరకు, మన ఉద్యోగాల కొరకు, మన భవిష్యత్తు కొరకు, అన్నిటి కొరకు మనం దేవుని చిత్తాన్ని వెదకాలి. అప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు. హల్లెలూయా! మనందరము సంతోషంగా ఉండి దేవుని చిత్తానుసారంగా జీవించాలి అనే, మనం ప్రార్థన పరులముగా జీవించాలనేది దేవుని ఉద్దేశం. అందుకే యేసు ప్రభు 2000 సంవత్సరముల క్రితం ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు ఆయన రక్తమును కార్చి, ఆయన ప్రాణమును పెట్టి, మరణమును గెలిచి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు. హల్లెలూయా! మనమందరము కూడా క్రీస్తుని పోలి జీవించుచు ఆయన వలె మనమందరం కూడా ప్రార్థనా జీవితమును చాలా శ్రద్ధతో తీసుకొని మన ప్రార్థన జీవితంలో మనం అందరము బలపరచబడి ముందుకు సాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన దేవా, యేసయ్యా నీకే వందనాలు.
ఈ రాత్రికాల సమయంలో కొన్ని నిమిషములు నీ మాటలు వినే కృపనిచ్చినందుకు వందనాలు అయ్యా. బిడ్డల జీవితంలో వింటున్న మాటలు ఫలించినట్లుగా సహాయం చేయండి. ప్రార్థన జీవితమును బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా తండ్రి ప్రార్థనను తండ్రి నిర్లక్ష్యము చేయకుండా ప్రార్థన కలిగిన జీవితములు జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం అయ్యా. శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువగా ఉండి ప్రార్థన చేయమని తెలియపరిచావు. బిడ్డలందరూ కూడా తండ్రి ప్రార్థన జీవితమును అయ్యా చాలా ఆసక్తితో అయ్యా ప్రార్థన చేస్తూ నీ అందు కట్టబడినట్లుగా నీతో ఒక సహవాసము కలిగి తండ్రి బిడ్డలు ముందుకు సాగునట్లుగా సహాయం చేసి నడిపించమని మీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. కొన్ని నిమిషములు ప్రార్థనలో సమయాన్ని గడిపి ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. విన్న వాక్యమును బట్టి మనం అందరం కూడా ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. యేసయ్యా మీరు మాకు తోడుగా ఉండండి. అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవునికి స్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో ఉపవాసం ఉంటున్న మనం అందరం కూడా కొంత సమయం ప్రార్థనలో సమయాన్ని గడుపుదాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు. అందరం కూడా చేతులెత్తి దేవుని మహిమ చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. ఈ శుక్రవార దినము అయ్యా నీ పరిశుద్ధ మందిరామంలో చేరి ప్రార్థించే కృపను, భాగ్యమును, ధన్యతను మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రార్థనలో పాల్గొందిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా బిడ్డల జీవితంలో ప్రార్థన జీవితము అధికమవునుగాక. ప్రార్థన పరులు యేసు నామములో లేచుదురుగాక. ప్రార్థన పట్ల ఆసక్తి బిడ్డల జీవితంలో యేసు నామములో కలుగునుగాక. ప్రార్థన చేయండి. యేసయ్యా ప్రార్థన చేయునట్లుగా నాకు సహాయము చేయండి ప్రభువా. శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని తెలియపరిచావయ్యా. నా జీవితంలో ప్రభువా ఎన్ని పరిస్థితులు ఉన్నా కానీ తండ్రి ప్రార్థన జీవితమునకు కూడా ప్రాముఖ్యత ఇచ్చి జీవించున్నట్లుగా నాకు సహాయము చేయండి ప్రభువా అని ప్రార్థన చేయండి. Lord, help us Lord to pray more. Help us in our prayer life Lord. అయ్యా మా ప్రార్థన జీవితంలో నీ సహాయము కావాలి ప్రభువా. ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి. దేవుడు సహాయం చేసే దేవుడు, మనల్ని బలపరిచే దేవుడు. యేసయ్యా సహాయము చేయండి ప్రభువా. యేసయ్యా సహాయము చేయండి ప్రభువా. అయ్యా సహాయము చేయండి. ఈ ఉపవాస దినముల్లో తండ్రి బిడ్డలు ప్రార్థన కలిగి ఉపవాసము చేయునట్లుగా సహాయము చేయండి. ప్రతి ఒక్కరూ ప్రార్థించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. యేసయ్యా నీకే వందనాలు, యేసయ్యా నీకే స్తోత్రములు తండ్రి. బిడ్డల జీవితములో తండ్రి ప్రార్థన జీవితము తండ్రి ఎంత ప్రాముఖ్యమైనదో బిడ్డలు గ్రహించినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా శోధనలు జయించినట్లుగా, శోధనలో పడకుండానట్లుగా ప్రార్థన చేసే వారముగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. ప్రార్థన చేయండి. యేసయ్యా స్తోత్రం. Thank you Jesus. We praise your name Lord. We glorify your name. We exalt your name. Hallelujah. స్తోత్రం. దేవుని సన్నిధి మన మధ్యలో ఉంటా ఉంది. యేసయ్యా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే వందనాలు. బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొందుతున్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి. షాలోమ్ ఆశ్రమ చర్చిని దీవించి ఆశీర్వదించండి. అయ్యా మా మందిరానికి వచ్చే ప్రతి ఒక్క బిడ్డ, మా మందిరంలో ప్రతి ఒక్క బిడ్డ దీవించబడినట్లుగా సహాయం చేయండి. వారి కుటుంబంలో దీవించి ఆశీర్వదించండి. వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా తండ్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయ్యా బిడ్డల జీవితంలో తండ్రి నీ చిత్తము జరుగునట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా బిడ్డల ప్రార్థన అంశములు ఏవైతే ఉన్నాయో అయ్యా ఈ ఉపవాసములో ప్రార్థనలో పాల్పొందుతున్న రీతిని బట్టి బిడ్డల జీవితంలో గొప్ప కార్యములు జరిగించండి అయ్యా. వారి ప్రార్థనలకు యేసు నామములో జవాబులు వచ్చునుగాక. యేసయ్యా నీకే స్తోత్రములయ్యా. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తున్నాం. యేసయ్యా నీకే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా.
యేసయ్యానికే వందనాలు, యేసయ్యానికే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం ప్రభువా. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రములయ్యా. యేసయ్యానికే స్తోత్రములు, యేసయ్యానికే మహిమ చెల్లిస్తున్నాం, యేసయ్యానికే ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యానికే వందనాలు. యేసయ్యా మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలయ్యా. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. మా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. ఇదిగో నాకు మొరపెట్టుకు నేను నీకు ఉత్తరం ఇచ్చదనని తెలియపరిచిన దేవుడవయ్యా. మా ప్రార్థనలో వింటున్నందుకు నీకే కృతజ్ఞతలయ్యా. నీకే మహిమ చెల్లిస్తున్నా. పరమ తండ్రి, పరిశుద్ధమైన దేవానికే వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థనలో పాల్పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. ఇంతవరకు మీరు మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ తిరిగి మేమందరము చేరి మందిరములో నేను మహిమపరచినంత వరకు, పునరుద్ధాన దినము వరకు మాకు తోడుగా ఉండి నడిపించమని, నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయమని, రేపు ఆన్లైన్లో జరగనైన ప్రార్థనలను బట్టి కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు తోడుగా ఉండి నడిపించమని, మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఈ రాత్రికాల దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపి నడిపించండి. ఇక్కడ ఉన్న బిడ్డల్ని, అదేవిధంగా లైవ్లో పాల్పొందుతున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని, ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ కూడా రక్షించి దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం చేయని ప్రతి ఒక్క బిడ్డతోను, వారి కుటుంబములతో సదాకాలము తోడయండి నడిపించును కాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.